రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మన చేతిలో ఉన్న అస్త్రాలు. రాజ్యాంగం మన అందరికీ చాలా ముఖ్యమైనది, అది తెలిసినదే. ఎన్నో దేశాల రాజ్యాంగాల నుండి మంచి విషయాలను తీసుకుని ఒక సమాహారం చేసి మన రాజ్యాంగం మనకు అందించారు మన రాజ్యాంగకర్తలు. అందులో ఎన్నో ముఖ్యాంశాలు ఉన్నాయి. అయితే మనం ఈ దేశ పౌరులం అవడం వలన మనకు అత్యంత ముఖ్యమైనవి ఆ రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు. ఈ దేశంలో పుట్టి పెరిగినందుకు మన రాజ్యాంగం మనకు ఇచ్చిన బహుమతి అన్నా కూడా తప్పులేదు. స్వేచ్ఛ, సమానత్వం, మత సామరస్యం, వ్యాపార ఉద్యోగాలు చేసుకునే అవకాశం, సంస్కృతిని పాటించుకునే అవకాశం, ఇవన్నీ ఆ ప్రాథమిక హక్కులలో ప్రధానమైనవి. ఇంతేకాదు, ఆత్మగౌరవంతో జీవించే దారి కల్పిస్తుంది మన రాజ్యాంగం. మన గోప్యత అంటే ప్రైవసీను కాపాడుకునే హక్కు కూడా ఇస్తుంది మన రాజ్యాంగం. ఈ హక్కులను ఇవ్వడమే కాదు, ఆ హక్కులను కాపాడుకునే హక్కు కూడా ఇచ్చింది మన రాజ్యాంగం. ప్రాథమిక హక్కులు అనేవి పొందుపరచబడిన ప్రాథమిక మానవ హక్కులు. ఇవి పౌరులందరికీ హామీ ఇవ్వబడ్డాయి. అవి జాతి, మతం, లింగం మొదలైన వాటి ఆధారంగా వివక్ష లేకుండా వర్తింపజేయబడతాయి. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు కొన్ని షరతులకు లోబడి న్యాయస్థానాలచే అమలు చేయబడతాయి. 2 కారణాల వల్ల ఈ హక్కులను ప్రాథమిక హక్కులు అంటారు. వారికి హామీ ఇచ్చే రాజ్యాంగంలో ఇవి పొందుపరచబడ్డాయి. అవి న్యాయబద్ధమైనవి, అంటే కోర్టులచే అమలు చేయదగినవి. ఉల్లంఘన విషయంలో ఒక వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఈ ప్రాథమిక హక్కులు కేవలం హక్కులు కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశానికి మూల స్తంభాలు ఈ ప్రాథమిక హక్కులు. మనకి ఇవి హక్కులు అయితే ప్రభుత్వానికి ఈ హక్కులు బాధ్యత రూపంలో పరిణమిస్తాయి. ఈ ప్రాథమిక హక్కులు లేకపోతే ప్రభుత్వాలు తమ అధికారాలను దుర్వినియోగపరుచుకుంటాయి, ప్రజలను గుప్పెట్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అందుకే ఈ ప్రాథమిక హక్కులు ఉండడం చాలా అవసరం. ఈ ప్రాథమిక హక్కులను కాపాడడం ప్రభుత్వాల నైతిక బాధ్యత. ఇక మనకు ఈ దేశ పౌరులుగా ఏమేమి హక్కులున్నాయో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వచ్ఛ స్టోరీస్. భారత రాజ్యాంగంలోని 12 నుండి 35 ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులకు సంబంధించినవి. ఈ మానవ హక్కులు భారత పౌరులకు ఇవ్వబడ్డాయి మరియు ఈ హక్కులు ఉల్లంఘించబడినవని రాజ్యాంగం చెబుతుంది. జీవించే హక్కు, గౌరవ హక్కు, విద్యా హక్కు మొదలైనవన్నీ 6 ప్రధాన ప్రాథమిక హక్కులలో ఒకదాని క్రిందకు వస్తాయి. భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులున్నాయి. వాటికి సంబంధించిన రాజ్యాంగ ఆర్టికల్స్తో పాటు ఈ విధంగా పేర్కొనబడ్డాయి. సమానత్వం హక్కు, ఆర్టికల్ 14 నుండి 18 వరకు. స్వేచ్ఛ హక్కు, ఆర్టికల్ 19 నుండి 22 వరకు. దోపిడీకి వ్యతిరేకంగా హక్కు, ఆర్టికల్ 23, 24. మత స్వేచ్ఛ హక్కు, ఆర్టికల్ 25 నుండి 28 వరకు. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు, ఆర్టికల్ 29, 30. రాజ్యాంగ పరిష్కారాల హక్కు, ఆర్టికల్ 32. సమానత్వం హక్కు, ఆర్టికల్స్ 14 నుండి 18 వరకు. సమానత్వ హక్కు అనేది మతం, లింగం, కులం, జాతి లేదా జన్మస్థలంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులకు హామీ ఇచ్చే భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన ప్రాథమిక హక్కులలో ఒకటి. ఇది ప్రభుత్వంలో సమాన ఉపాధి అవకాశాలను నిర్ధారిస్తుంది మరియు కులం, మతం మొదలైన వాటి ఆధారంగా ఉద్యోగ విషయాలలో రాష్ట్రంచే వివక్షకు వ్యతిరేకంగా బీమా చేస్తుంది. ఈ హక్కులో బిరుదుల రద్దుతో పాటు అంతరానితనం రద్దు చేయడం గురించి కూడా ఉంటుంది. స్వేచ్ఛ హక్కు, ఆర్టికల్స్ 19 నుండి 22 వరకు. ఏదైనా ప్రజాస్వామ్య సమాజం ఆదరించే అత్యంత ముఖ్యమైన ఆదర్శాలలో స్వేచ్ఛ ఒకటి. భారత రాజ్యాంగం పౌరులకు స్వేచ్ఛను హామీ ఇస్తుంది. స్వేచ్ఛ హక్కులో అనేక హక్కులు ఉన్నాయి. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే స్వేచ్ఛ, సంఘం స్వేచ్ఛ, ఏ వృత్తినైనా చేసుకునే స్వేచ్ఛ, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే స్వేచ్ఛ. ఈ హక్కులలో కొన్ని రాష్ట్ర భద్రత, ప్రజానైతికత మరియు మర్యాద, విదేశీ దేశాలతో స్నేహపూర్వక సంబంధాల యొక్క కొన్ని షరతులకు లోబడి ఉంటాయి. అంటే వారిపై సహేతుకమైన ఆంక్షలు విధించే హక్కు రాష్ట్రానికి ఉంది. దోపిడీకి వ్యతిరేకంగా హక్కు,
ఆర్టికల్స్ 23, 24. ఈ హక్కు మానవులలో ట్రాఫిక్ నిషేధాన్ని సూచిస్తుంది. బిచ్చగాడు మరియు ఇతర రకాల బలవంతపు పని. ఇది కర్మాగారాల్లో పిల్లలను నియమించడాన్ని నిషేధించడాన్ని కూడా సూచిస్తుంది. మత స్వేచ్ఛ హక్కు ఆర్టికల్స్ 25 నుండి 28 వరకు. ఇది భారతీయ రాజకీయ లౌకిక స్వభావాన్ని సూచిస్తుంది. అన్ని మతాలకు సమాన గౌరవం ఉంది. మనస్సాక్షి, వృత్తి, ఆచారం మరియు మత ప్రచారానికి స్వేచ్ఛ ఉంది. రాష్ట్రానికి అధికారిక మతం లేదు. ప్రతి వ్యక్తికి తన విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఆచరించడానికి మరియు మతపరమైన మరియు ధార్మిక సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి హక్కు ఉంది. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు ఆర్టికల్స్ 29, 30. ఈ హక్కులు మతపరమైన, సాంస్కృతిక మరియు భాషాపరమైన మైనారిటీల హక్కులను పరిరక్షిస్తాయి. వారి వారసత్వం మరియు సంస్కృతిని సంరక్షించడానికి వీలు కల్పిస్తాయి. విద్యా హక్కులు ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి విద్యను అందించడం. రాజ్యాంగ పరిష్కారాల హక్కు ఆర్టికల్స్ 32 నుండి 35 వరకు. రాజ్యాంగం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే నివారణకు హామీ ఇస్తుంది. ప్రభుత్వం ఎవరి హక్కులను ఉల్లంఘించదు లేదా అరికట్టదు. ఈ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు బాధిత పక్షం కోర్టులను ఆశ్రయించవచ్చు. పౌరులు ప్రాథమిక హక్కులను అమలు చేయడానికి రిట్లను జారీ చేయగల సుప్రీంకోర్టుకు నేరుగా వెళ్ళవచ్చు. ఆస్తి హక్కు ఎందుకు ప్రాథమిక హక్కు కాదు? భారత రాజ్యాంగంలో మరొక ప్రాథమిక హక్కు ఉండేది, అదే ఆస్తి హక్కు. అయితే ఈ హక్కు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది. ఎందుకంటే ఈ హక్కు సోషలిజం లక్ష్యాన్ని సాధించడానికి మరియు ప్రజల మధ్య సమానంగా సంపద అనేది పంపిణీ చేయడానికి ఆ విధంగా సవరణ చేయబడింది. ఆ సవరణ ద్వారా ఆస్తి హక్కు అనేది ఒక చట్టపరమైన హక్కుగా మిగిలింది. పైన చెప్పిన హక్కులు మనకి ఎంత ముఖ్యమైనవి అంటే, మనకి తిండి, నిద్ర ఎంత ముఖ్యమో మన ప్రాథమిక హక్కులు కూడా అంత ముఖ్యం. అవి మనకు ఊపిరి లాంటివి. ఈ దేశంలో మనం సమానత్వంతో గౌరవంగా బ్రతకాలి అనుకుంటే ఈ ప్రాథమిక హక్కులను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మన రాజ్యాంగం ప్రాథమిక హక్కులను కాపాడుకోవడం కోసం కోర్టు ద్వారా వెళ్ళే మార్గాల్ని సూచించింది. మన దేశంలో కోర్టులు కూడా ప్రాథమిక హక్కులు కాపాడేందుకు తమ పరిధిలో ఉన్న శక్తులను వినియోగిస్తాయి. ప్రభుత్వాలను సైతం ప్రశ్నిస్తాయి. ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా ఏ చట్టాన్ని చేయడానికి వీల్లేదు. పౌరులు కూడా అలర్ట్గా ఉండి ప్రభుత్వాలు చేసే చట్టాలని గమనిస్తూ వాళ్ళ హక్కులకి ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే న్యాయస్థానాలని ఆశ్రయించాలి. ఒక ఎమర్జెన్సీ సమయంలో మాత్రం ఆర్టికల్ 2021 తప్ప మిగతా హక్కులు సస్పెండ్ అవుతాయి. కానీ 2021లో ఉన్న హక్కులను ప్రభుత్వాలు ఎమర్జెన్సీ సమయంలో కూడా తీసివేయలేవు. ప్రాథమిక హక్కులు అనే ఆక్సిజన్ ఉంటేనే మన మనుగడ ఈ దేశంలో పచ్చగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకొని మసులుకోవాలి. ఆ హక్కులకి చిన్న తేడా జరిగిన రాజ్యాంగం ఇచ్చిన రిట్ అనే అస్త్రాన్ని వాడి హక్కుల్ని కాపాడుకోవాలి. న్యాయస్థానాలు ఈ విషయంలో ప్రజలకు అండగా ఉంటాయనడానికి ఎన్నో తార్కాణాలున్నాయి. కాబట్టి మీ ప్రాథమిక హక్కులేంటో తెలుసుకోండి. పౌరులుగా హక్కుతో స్వేచ్ఛతో జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.